పెద్ద వరదల కూడా కాళ్ళకు బురద అంటుకోకుండా చేతులకు మట్టి అంటకుండా జనాలు ఏడుస్తుంటే నవ్వుకుంటా టాటాలు చెప్పుకుంటా పోవడము ఎలా 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 ఇదేమి దిక్కుమాలిన ప్రశ్న మల్లీశ్వరి, గట్ల ఏడన్నా ఉంటుందా? అసలు ఎవరైనా చేస్తారా అని అంటారా? అట్లా అనకుండ్రి. మన సీఎం రేవంత్ సారు వారి వరద టూరును చూస్తే ఈ ప్రశ్నకు జవాబు మీకు దొరికిపోతుందల్లా. సారు చేసిన ఘనకార్యం చూస్తే మీరు పరేషాన్ అవుతారు. కాండ్రి మరి చూసి రండి 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 దయచేయండి వచ్చాడయ్యో సామి. ఈ సీను చూస్తుంటే ఇగో ఈ పాటలే వాడబుద్ధి అవుతున్నది కదా అన్నట్టు రేవంత్ సారు వారు ఓట్ల ప్రచారానికో లేకుంటే బహిరంగ సభలకో పోతారని చాలా కాన్ఫిడెంట్ గా అని అనుకునేరు. అంటే అట్లా అనుకున్నా మీ తప్పు కాదనుకోర్రి, ఎందుకంటే సారు పర్ఫార్మెన్స్ కూడా గట్లనే ఉన్నది. ఇంతకు సారు వారి ప్రయాణం ఏందంటే వరద టూర్ అన్నట్టు. ఇక వరదలతో అన్ని లాస్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఉండడానికి ఇల్లు వాకిలి లేక రంది పెట్టుకున్నోళ్ళను అరుచుకునేందుకు సారు వారు చేసిన జీపు ప్రయాణం. కానీ చూస్తుంటే గట్లు ఉన్నదా అనొల్లా మంచిగా ఎలక్షన్ల ప్రచారంలో ఓట్లు అడిగేందుకు పోయినట్టే లేదు. అందరికి టాటాలు హాయ్ హాయిలు చెప్పుకుంటూ పోతున్నట్టే అనిపిస్తున్నదోళ్ళ ఈ సీన్ చూస్తుంటే. అసలైతే సారు జీపు దిగుతోట్టోళ్ళ మంచిగా చుట్టుముట్టు మంచిగా బందోబస్తు పెట్టుకొని జీబు మీద ఎక్కి ఇగో ఇట్లా జనాలను అరుచుకునే పని పెట్టుకున్నాడు. కాదోల్లా జనం తహలీఫులు తెలుసుకునే తరీక గిదా. అరే కిందికి దిగుతే ఏమైతుంది, పైంటు మీదికి లాబట్టి నీళ్ళలో నడుస్తే ఏమన్నా ఎత్తిపోతుందా? జనం కాడికి పోయి మాట ముచ్చట పెట్టి వాళ్ళకు హిమ్మతిస్తే ఏమావు? ఏదో పోయినామా అంటే పోయినాము, చూసినామా అంటే చూసినాము, చెయ్యి ఊపినామా అంటే ఊపినాము, 10,000 ఇస్తా అని చెప్పినామా అంటే చెప్పినా. ఇగో గిట్లనే నడిచిందట నుల్లా సారు వారి టూరు. అందుకే జనాలు రేవంత్ సారు కనబడ్డా ఇగో ఈ షేయిపాటి లీడర్లు కంటబడ్డా శాపాలు పెట్టిరట నుల్లా శాపాలు.